హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి జనరల్ ఇంగ్లీష్ నుండి 40 మార్క్స్, మరి ఆ ఇంగ్లీష్లో 40 మార్క్స్కి హైయెస్ట్ మార్క్ పొందాలి అంటే ఏ క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్లో వచ్చాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒక స్టాండర్డ్ ఏంటి, ఏ తరహాలో క్వశ్చన్స్ వచ్చాయి, మనకు వచ్చిన 40 క్వశ్చన్స్ ఏ క్రైటీరియా నుంచి గ్రామర్లో అడగడం జరిగింది, వాటి యొక్క పరిపూర్ణమైన ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో అయితే మీకు అందిస్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒక పేపర్ని సరైన విధంగా అనాలిసిస్ చేసి మనం నేర్చుకోగలిగితే ఎగ్జామ్లో, రాబోయే ఎగ్జామ్లో ఏ స్టాండర్డ్లో క్వశ్చన్ వస్తుంది మనం ముందే గమనించవచ్చు. సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది aspirant, రైట్. మరి ఈ వీడియోలో మనం ఏం తెలియపరుస్తున్నామంటే తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి రికార్డ్ అసిస్టెంట్ ఏదేమా మొన్న జూనియర్ అసిస్టెంట్లో ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రికార్డ్ అసిస్టెంట్ ఎప్పుడు జరిగిన పేపర్ 20 ఏప్రిల్ 2025. సో ఈ ఇయర్ కూడా ఏప్రిల్లో ఇదే డేట్ కూడా ఉండొచ్చు, 1 or 2 డేట్ అటు అవ్వచ్చు, ఇదే డేట్కి ఉండొచ్చు. అయితే మనకి ఇక్కడ 60 నుండి 100 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. అయితే 61 నుంచి 65 వరకు కాంప్రిహెన్షన్ పాసెస్, అందుకోసమే ఆ క్వశ్చన్స్ ఉండదు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 66 నుండి 100 వరకు మనం క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్గా అనలిసిస్ ఇస్తాను. సో కొంచెం వీడియో లెంతీ అనిపించినప్పటికీ కూడా మీరు క్లియర్గా వేచి చూడాల్సిందే. ఇది త్వరగా అయిపోవాలంటే ఒక 15-20 నిమిషాల్లో క్వశ్చన్ అంతా కంప్లీట్ అయిపోద్ది, కానీ దానివల్ల నేర్చుకునే నాలెడ్జ్ జీరో. ఇలా నేర్చుకుంటే ఏంటంటే క్వశ్చన్ స్టాండర్డ్ తెలుస్తుంది, ఏ తరహాలో క్వశ్చన్స్ వచ్చాయో తెలుస్తుంది, రానున్న రోజుల్లో ఏ క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్ వస్తుంది, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ నుంచి హైయెస్ట్ మార్క్స్ ఎలా పొందాలి, వీటి గురించి సంపూర్ణమైన అవగాహన మీకు వస్తుంది, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ సినోనిమ్స్ గురించి అడగడం జరిగింది. ప్రతి క్వశ్చన్లో ఇది ఉంటుందమ్మా, ఏ డేట్లో వచ్చిందని చెక్ చేసుకోవచ్చు. సో ద వర్డ్ ఈజ్ గార్నర్, ద వర్డ్ ఈజ్ హియర్ ఆస్క్డ్ గార్నర్. గార్నర్ మీన్స్ వాట్? దీనికి అర్థం తెలిస్తే ఎక్కడున్న 4 పదాల ఒక అర్థాన్ని తెలుసుకొని ఏది రిలేటెడ్ మీనింగ్ అవుతుంది. సినోనిమ్స్ మీన్స్ రిలేటెడ్ మీనింగ్. మరి గార్నర్ అంటే ఏంటి? ప్రోగు చేసి నిల్వ చేయు. ఇప్పుడు మనకి రెగ్యులర్గా ఒక ఇన్కమ్ వస్తుంది, రోజుకి మినిమం ఒక 1000 రూపాయలు వస్తుంది అంటే నెలకి 30,000 వస్తుంది. సో రోజుకి మనకి ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది అవన్నీ తీసి మిగతా అమౌంట్, మిగిలిన అమౌంట్ 600 700 మిగిల్చుకొని మనం అన్ని నా నుండి 600 700, ఇంకా ఇంట్లో నా అమ్మ ఇన్కమ్, నాన్నగారి ఇన్కమ్, తమ్ముడు గారి ఇన్కమ్, నా భార్య ఇన్కమ్, అలా అందరూ 4-5 సంపాదన అంతా నిల్వ చేస్తే పెర్ డే మినిమం ఒక్కొక్క పర్సన్ 500 ఉంచినా పర్ మెంబర్స్ 500, 5-6 మెంబర్స్ ఉన్న 3000 నెలకి ఎంత అవుతుంది? ఇలా మనం ప్రోగు దానిని ఏమంటారంటే గవర్నర్ అని అంటారు. మరి అక్యూములేట్ అంటే కూడబెట్టు అనేసి అంటాం. సో డిస్పేట్ అంటే వెదజల్లుట. ఓకే, వెదజల్లుట. ఫర్ ఎగ్జాంపుల్ దాని ముందు గింజలు మనం వెదజల్లడం మనిషి అంటారు. నెక్స్ట్ ఈ డిస్పేల్ కూడా అంతే, పంచిపెట్టుట అనేసి అంటారు. డిస్ట్రిబ్యూట్ అంటే పంపిణీ చేయుట. సో ఇవన్నీ కూడా ఎంటోనిమ్ పదాలుగా మనకి కనిపించింది కదమ్మా, ఇవన్నీ కూడా ఎంటోనిమ్ పదాలుగా కనిపించింది. దేనికి? గార్నర్. ప్రోగు చేయుట మన దగ్గర ఉన్నదాన్ని ప్రోగు చేయడం, అలా మనం జాగ్రత్తగా భద్రంగా ఉంచుట. మరి ఉన్నదాన్ని పంచిపెట్టుట అంటే విచ్ ఇస్ ద నియరెస్ట్ మీనింగ్ అంటే మనకి అర్థమైంది, యాక్యులేట్ ఇస్ ద. అయితే ఈ గార్నర్ అనే పదం కూడా చాలా డిఫికల్ట్ వర్డ్, ఎప్పుడు చదవని వర్డ్ కాదు. మనం దైనందిన జీవితంలో ఏ పదాలు అయితే ఉపయోగిస్తున్నాం ఆ వర్డే. అయితే నేనేం చెప్తున్నానంటే వొకాబులరీ నుంచి మీరు మార్క్స్ పొందాలంటే లెటర్ వైజ్ డైలీ యూజ్డ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి చదువుకుంటే మాత్రం సరిపోతుంది. ఖచ్చితంగా లెటర్ వైజ్ మీరు చదువుకోవాల్సింది. లెటర్ వైజ్ చదవకుండా ఏదో ఒక ఇంపార్టెంట్ అనేసి ఇంకోటి మీకు నచ్చిన PDF ఏదో మార్కెట్లో అనేక రకాల మెటీరియల్ దొరుకుతాయి, అవి చదివితే మాత్రం వాటి నుంచి అయితే రావు, ముందే చెప్తున్నా. సో రైట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆర్టికల్స్. చూసారా, ఒక ప్యాసేజ్ లాగించారు.
దీనితో పాటు రికార్డ్ అసిస్టెంట్తో పాటు జూనియర్ అసిస్టెంట్ పోల్చుకుంటే పేపరు జూనియర్ అసిస్టెంట్ చాలా ఈజీ అనిపించింది. కానీ రికార్డ్ అసిస్టెంట్లో కొన్ని క్వశ్చన్స్ లెవెల్ పీక్ మారింది. మరి ఇక్కడ చూస్తే 4-5 ఆప్షన్లు 1 మార్క్ అన్నారు. ఒక దాంట్లో తప్పు వస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది కరెక్ట్ రాసి ఇది చూస్ చేయడం కానీ రాంగ్ చేసినా పోతుంది. చాలా ఎలాంటి క్వశ్చన్లో మ్యాక్సిమం 99% స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. కానీ మన క్లాస్ని రెగ్యులర్గా విని మన క్లాస్ లైవ్ సెషన్లో జాయిన్ అయ్యి ఆర్టికల్ పైన కమెండింగ్ తెచ్చుకున్న వారు ఇటువంటి క్వశ్చన్ అవలీలగా చేస్తారు. ఎందుకంటే అంత అద్భుతంగా డీటెయిల్గా కోడ్కు ఒక అందమైన కథ రూపంలో ఆర్టికల్ క్లాస్ చెప్పడం జరిగింది. ఒక్కసారి కోర్స్ తీసుకున్న వారు చూడండి, మీకే అర్థమైపోతుంది. మీరు ఉన్నంత వరకు మీ జీవితంలో ఎదుగుదల పొందుతున్నంత వరకు ఆ కథ గుర్తుండిపోతుంది. ఆర్టికల్ అంత అద్భుతంగా వర్ణించడం జరిగింది. మరి ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ 4 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. చూడండి, 4 ఆప్షన్లో ఏ, దా, ఎన్, ద. సో ఇక్కడ టోటల్గా ఎన్ని పదాలు ఇచ్చాడంటే 5 పదాలు ఇచ్చాడు. ఈ 5 పదాలని కూడా 6 పదాలు ఇచ్చారు. సో 6 పదాలని ఆర్టికల్స్ మొత్తం ఈ 6 వర్డ్స్ని 6 బ్లాంక్లో ఫిల్ చేయాలి. మరి ఏది ఏమవుతుంది చూద్దాం. ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ డేస్ మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్, ఎస్. సో పర్టికులర్గా ఒక పర్సన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి ఏమొస్తుందమ్మా, స్పెసిఫిక్గా మెన్షన్ చేసేటప్పుడు దా వస్తుంది. దా ఏ ఆప్షన్లో ఉంది చూడండి, ఎస్. ఎక్కడ ఉంది. సో 2 ఆప్షన్స్ పోయాయి. మనకి సెకండ్, థర్డ్ అనేది మనకి రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మేషన్ అయిపోతుంది. చూద్దాం. ద మేనేజింగ్ డైరెక్టర్ వాస్ బిజీ ఇన్ డేస్ అర్జెంట్ మీటింగ్ అన్నారు. ఇన్ డేస్ అర్జెంట్ మీటింగ్ అని చెప్పారు. డేస్ అర్జెంట్ ఆగా పలికామా? ఎలా పలికాం? మనం ఓవల్ స్టాండ్లో ఏంటి రాస్తాం? AEIOU కదా. సో అర్జెంట్ సౌండ్. సో అర్జెంట్ మీటింగ్ అనేటప్పుడు ఆగా పలికదు. సౌండ్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెవల్ ఆర్ కాన్సనెంట్. సో వెవల్ సౌండ్ వచ్చింది కాబట్టి వాట్ వీ హ్యావ్ టు రైట్. సో ఇక్కడ మనం కంపేర్ చేద్దాం. ఎన్ రాద్దామా, ఏ రాద్దామా? సో ఇప్పుడు మనం ఏం రాయాలి? ఎన్ రాయాలి. అంటే ఇప్పుడే మనకి ఆన్సర్ తెలిసిపోయింది. ఇది మనకి ఐడియా రావాలి. ఎన్ అర్జెంట్ మీటింగ్, ఏ అర్జెంట్ మీటింగ్ అని రాయకూడదు. ఎన్ అర్జెంట్ మీటింగ్ విత్ దేస్ ఎంపీ అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో పర్టికులర్గా ఫ్రమ్ ది మహారాష్ట్ర అని చెప్పారు. డేస్ ఎంపీ ఫ్రమ్ మహారాష్ట్ర అంటే ఏ రాష్ట్రం నుంచి? మహారాష్ట్ర నుంచి ఎక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ద ఎంపీ. సో హియర్ ద స్పెసిఫిక్ టైటిల్ ఫ్రమ్ ఎంపీ విత్ ద ఎంపీ ఫ్రమ్ మహారాష్ట్ర పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి దట్ వచ్చింది, దా వచ్చింది ఫ్రమ్ మహారాష్ట్ర. ఓకే, ఇక్కడ వచ్చిందా? నెక్స్ట్ అర్థమైపోయింది, మనకి ఆన్సర్ తెలిసిపోయింది. కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. హ్యాడ్ టు వెయిట్ ఎన్ అవర్. ఎన్ని గంటలమ్మా? ఎన్ అవర్ అండ్ ఏ ఆఫ్. చూసారా? ఆఫ్ before I could meet him and discuss with him day's problem I am facing. Showed him the problem I am facing. సో ఇక్కడ ఒక ప్రాబ్లమ్ని చెప్పారు కదా, మీరు స్పెసిఫిక్గా ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు దాని గురించి మెన్షన్ చేశారు కూడా దా ప్రాబ్లం అని వచ్చింది. ఇలా మన క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు 1, 2 పట్టుకుంటే ఆటోమేటిక్ మిగతావన్నీ ఈజీగా తెలిసిపోతుంది. క్వశ్చన్ చూస్తే ఎంత పెద్ద లెంత్ అనిపించింది, కానీ ఇలా మన క్లాస్ అయితే ఎందుకంటే దా ఆర్టికల్ గురించి చెప్పేటప్పుడు ఈజీగా రాయవచ్చు. తర్వాత ఎంపీ అనేసి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే అబ్రివేషన్ వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఎన్ రాసియండి అని చెప్పిన వాళ్ళు చాలా యూట్యూబ్ ఛానల్ చూసారు, చాలా మంది టీచర్స్ చెప్తారు. అది కాదు, నేను ఎప్పుడు కూడా అలా చెప్పను. సో ఒక పర్టికులర్గా మనం మెన్షన్ చేసి చెప్పాము అంటే దాకి, ఎన్కి, ఏకి ఉన్న డిఫరెన్స్ కూడా చెప్పాను మన క్లాస్లో. అందుకోసమే ఒక్కసారి మన క్లాస్ చూసే పిల్లవాడు ఇంకొకసారి తనకి డౌట్ అంటారు. అంత క్లియర్గా, అంత డీటెయిల్గా, డెప్త్గా ప్రతి ఒక్క పాయింట్ని ఎక్కడ కూడా ఎగ్జామ్ పర్పస్లో మిస్ అవ్వకపోయినట్టు అంత అద్భుతంగా వర్ణించడం జరిగింది క్లాస్లో. ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అని చెప్పారు. 4 పదాలు ఇవ్వడం జరిగింది. ఈ 4 పదాల్లో సరైన వర్డ్ని సెలెక్ట్ చేయమని చెప్పారు. మరి సరైన వర్డ్ ఏంటి? ట్యూషన్. మనం చిన్నప్పటి నుంచి మనం వెళ్తుంది ఎక్కడికమ్మా? ఎక్కడికి వెళ్ళారు మీ బాబు అంటే ట్యూషన్. సో ట్యూషన్
షన్కి వచ్చేటప్పుడు మనం ఎలా ఉపయోగిస్తాం? సన్. సో ఎన్ని వోవల్స్ అంటే ఎప్పుడైనా ఇది సిలబల్ రూపంలో మనం వెళ్ళామనుకోండి ఈజీగా తెలిసిపోద్దండి. షన్ మనం రాసేటప్పుడు TION కదా, TION T1 ఎక్కడ పోయింది, TION పోయింది. సో ఆన్సర్ తెలిసిపోతుంది కదా. సో షన్లో మనం ఏ రాసాం? TION. ఎక్కడ TION అని ట్యూషన్ మనం రాస్తాం. సో ట్యూషన్, ట్యూ అని మనం పలికేటప్పుడు TU ట్యూషన్ అయిపోయింది, టూ అయిపోయింది, ట్యూషన్. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. క్వశ్చన్ని మనం ఐడెంటిఫై చేసేటప్పుడే ఈజీగా మనం మా ఆన్సర్ని రాయవచ్చు. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మొత్తం ఈ మధ్య మనకు ఒక స్టూడెంట్ మెన్షన్ చేశారు, సార్ ఎగ్జామినర్ ఫీల్డ్ అసిస్టెంట్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది, దయచేసి ఈసారి లైవ్ సెషన్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ తీసుకోండి సార్ అని అన్నారు. రైట్, మీ కోరిక మేరకు మీరు చెప్పినవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్క మోడల్, ప్రతి ఒక్క పిన్ పాయింట్ గతంలో ఎగ్జామ్లో వచ్చింది. కానీ కొన్ని క్వశ్చన్ 2-3 బ్లాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటి గురించి మరి కొంచెం డీటెయిల్గా మాకు అర్థమయ్యే రూపంలో చెప్పాలని అన్నారు. ఈ త్రిశూల వ్యూహం 2.0లో మనం తీసుకొస్తున్నాం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకేనా? సో నెక్స్ట్, దిస్ టైమ్ టేబుల్ గివ్స్ యూ డీటెయిల్డ్ డేస్ అబౌట్ ద డేస్ అండ్ డేస్ టైమింగ్ ఆఫ్ ఆల్ ఫ్లైట్స్ అని చెప్పారు. సో ఇక్కడ 3 బ్లాంక్స్ ఉన్నాయి. మరి ప్రతి ఒక్క బ్లాంక్కి 3 వర్డ్స్ ఉన్నాయి. చూడండి, ఇన్ఫర్మేషన్, ఇన్ఫార్మల్, ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దిస్ టైమ్ టేబుల్ గివ్స్ యూ డీటెయిల్డ్ అనేసి వచ్చింది. సో ఆఫ్టర్ వాట్ వీ హ్యావ్ టు రైట్, ఇది మనం. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీ షుడ్ రైట్ నౌన్. డీటెయిల్ రాసిన తర్వాత ఇక్కడ ఏం రాయాలి? నౌన్ రాయాలి. అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ మన కమెండింగ్ ఉండాలి. నౌన్ ఎక్కడ ఉంది? ఇన్ఫర్మేషన్ ఇస్ ద నౌన్. సో ఇన్ఫర్మేషన్ ఇస్ ద నౌన్. ఈ రెండు ఇన్ఫార్మ్ రాదు, వర్బ్ అండ్ అడ్జెక్టివ్, దీస్ ఆర్ ది అడ్జెక్టివ్. సో ఇవి రాదు ఇన్ఫార్మ్. ఓకేనా? ఇవన్నీ ఇక్కడ వర్బ్ ఉంది. సో ఓకే, తర్వాత మాట్లాడదాం. సో ఎక్కడ ఏంటుంది? ఇన్ఫర్మేషన్ అంటే యూ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ ఏమొస్తుంది? డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో సన్తో పాటు TIO అంత ఎండింగ్ అయిన ప్రతి ఒక్క వర్డ్ నౌన్ అవుతుంది. తర్వాత అబౌట్ ది డేస్ అండ్ డేస్ టైమింగ్స్ అని చెప్పారు. అరైవల్ వచ్చింది, ఇక్కడ అరైవింగ్ వచ్చింది. సో ఇక్కడ చూద్దాం, అరైవ్డ్ వచ్చింది, ఇక్కడ అరైవల్ వచ్చింది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 things? సో అరైవ్డ్ ఇస్ ద ఫార్మ్, ఇస్ ద వర్బ్ ఫార్మ్. సో అరైవల్ ఇస్ ద హియర్ వీ షుడ్ సే నౌన్. సో మనం ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఇక్కడ వర్బ్ వచ్చింది, ఎక్కడ వర్బ్ వచ్చింది కాబట్టి ఇది పోయింది. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే వీ హ్యావ్ టు చూస్ ద నౌన్ ఫార్మ్, నాట్ అడ్జెక్టివ్ అండ్ వర్బ్ ఫార్మ్. ఎందుకు? సి అబౌట్ ది అరైవల్, డిపార్చర్ టైమింగ్ ఆఫ్ ఆల్ ఫ్లైట్ అని చెప్పారు. సో హియర్ యూస్ ద కరెక్ట్ యూసేజ్ ఏంటి వస్తుంది అంటే రిక్వైర్డ్ ఈ ఫర్ ఈ టైం టేబుల్ పర్పస్ అన్ని నౌన్ ఫార్మ్స్ రావాలి, వర్బ్ అండ్ అడ్జెక్టివ్ అయితే రాకూడదు. సో ఇన్ఫర్మేషన్ ఇస్ ఎ నౌన్, అరైవల్, డిపార్చర్. సో ఆల్ దీస్ ఆర్ ది నౌన్స్. సో ఇట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఓకే, రిమైండ్ వాటిలో అడ్వర్బ్స్ ఉన్నాయి, అడ్జెక్టివ్స్ ఉన్నాయి అండ్ వర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ ఆర్ ది రాంగ్స్. సరే, ఇది మేము ఎగ్జామ్ హాల్లో అవన్నీ నౌన్ అని మాకెలా తెలుస్తుంది? పార్ట్ ఆఫ్ స్పీచ్లో చాలా మంది పార్ట్ ఆఫ్ స్పీచ్ ఒక 5 గంటలో 2 గంటలో, 5 గంటలు కూడా కాదు, 2 గంటల్లో, గంటన్నరలో కంప్లీట్ చేస్తారు. కానీ ఒకే ఒక క్లాస్లో పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి దాదాపు 14 hours క్లాస్ మనం చెప్పడం జరిగింది ఇలాంటి క్వశ్చన్ కొరకు. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో ఇప్పుడు నౌన్ అంటే నేమింగ్ వాట్ ఈస్ ద నౌన్ నేను చెప్పడం అవసరం లేదు, 3వ తరగతి పిల్లవాడు కూడా చెప్తారు. ఆ స్టాండర్డ్లో నేర్చుకుంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో హైయెస్ట్ మార్క్ రాదు, ఉద్యోగం రాదు. సో ఎంత వర్డ్ అంటే ఎంత లెవెల్లో నేర్చుకోవాలంటే ఏదైనా ఒక వర్డ్ చూసినామంటే ఇమీడియట్లీ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద వర్డ్ ఇస్ పర్టికులర్లీ బిలాంగ్స్ టు ద నౌన్ ఆర్ వర్బ్ ఆర్ అడ్జెక్టివ్. ఆ ఐడెంటిఫికేషన్ మనకి వస్తే ఎగ్జామ్లో వీ కెన్ చూస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. రైట్? సో ఏం చెప్పారంటే రాంపాస్, దీనికి యాంటోనిమ్ రాయమని చెప్పారు. ఓకే, రాంపాస్ కి యాంటోనిమ్ రాయాలి. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద రాంపాస్? సో హియర్ ర్యాగ్, ఫ్రెన్సీ, కామ్ అండ్ టమ్లెట్. At first we have to know the rampus means what. Yes, just it is that means violent. దీనికి అర్థం ఏంటంటే rampus means violent.
వైలెంట్ అని చెప్పొచ్చు. అంటే సో ఇట్ ఇన్వాల్వ్స్ విత్ ఇంకొక మాట రూపంలో చెప్పాలంటే వైల్డ్ బిహేవియర్. ఏం చెప్పొచ్చమ్మా? వైల్డ్ బిహేవియర్. హీస్ బిహేవియర్ ఈజ్ వెరీ రంపెస్. సో చాలా క్రూరంగా, అంటే ఎదుటి వారికి అంటే హాని కలిగించేటట్టు ఆయన ఒక ప్రవర్తన ఉంటుంది అని చెప్తాం. సో అవి దీనికి ఏంటోనేం రాయాలి మరి? దీనికి వీడి చాలా వైలెంట్ పర్సన్, వీడి చాలా సైలెంట్ పర్సన్ అని చెప్తాం కదా. దీనికి అర్థమైపోయింది. మరి దేనికి ఆపోజిట్ వాడంటే కామ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నేను ఇప్పుడు చెప్పినప్పుడే రేగ్ అంటే కోపం చాలా. సో శాంతిగా ఉండే వ్యక్తికి కోపం చాలా తక్కువ. మరి ఫ్రెంజీ అన్నాం. ఫ్రెంజీ అంటే ఉన్మాదం. ఫ్రెంజీ అంటే ఉన్మాదం, చాలా ఉన్మాదంగా మోగుతుంటాడు, అంటే మంచి చెడు ఆలోచించడు. ఓకే, సో నెక్స్ట్ టంబ్లెట్స్ మీన్స్ వాట్? అల్లకల్లోలం సృష్టించడం అనమాట. అల్లకల్లోలం సృష్టించడం అంటారు. సో కాబట్టి దీస్ ఆల్ ఆర్ ది రిలేటెడ్ సినోనిమ్స్ టు ది rampant and which is the exact answer. Calm is the opposite word. Okay, so right. Next, see, క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడంటే ఎక్కువ బ్లాంక్స్ రూపంలో ఇస్తున్నాడు మిత్రమా. ఈసారి ఈ సెషన్లో అయితే మనం బ్లాంక్స్ రూపంలో చేద్దాం ఎక్కువ. We did not have days time to wait for the next bus. Besides, we were tired of waiting అని చెప్పారు. మరి ఇక్కడ 2 blanks ఇవ్వడం జరిగింది. We did not have, yes, we వచ్చింది, did not. This is the helping verb, negative form. And have time, did not have time అనేసి వచ్చాడు. మరి ఇక్కడ ఏం రాయాలి? fairly, quite, rather, enough, too, quite, enough to. సో హియర్ మన దగ్గర ఏంటి? సఫిషియెంట్. టైం అంటే సమయాన్ని సూచిస్తుంది కదా. అంటే సఫిషియెంట్ సమయం లేదు. వి డిడ్ నాట్ హ్యావ్ డేస్ టైం అంటే టైం టు వెయిట్ ఫర్ ది నెక్స్ట్ బస్. మన దగ్గర ఇంకా నెక్స్ట్ బస్ వస్తుంది, అంతవరకు మనం వెయిట్ చూద్దామంటే మన దగ్గర అంత సమయం లేదు. త్వరగా వెళ్ళకపోతే ఆ పని జరగదు. కాబట్టి ఇక్కడ ఫెయిర్లీ, రేదర్, టు, ఎనఫ్ 4 పదాలు ఇచ్చాడు. ఫెయిర్లీ మీన్స్ వాట్? ఫెయిర్లీ మీన్స్ నాట్ వెరీ టైం. ఏటమ్మా? నాట్ వెరీ టైం అని అంటాం. ఓకే, క్వైట్ అంటే కంప్లీట్లీ టైం. సో చూడండి, వీ వేర్ కంప్లీట్లీ టైర్డ్ ఫర్ వెయిటింగ్. ఒక వెయిటింగ్ చేస్తే మనం ఏమవుతాం? ఎక్కువ టైర్డ్ అయిపోతామా? కాదు కదా. సో కాబట్టి ఇక్కడ బోత్ ఆర్ ది రాంగ్ స్టేట్మెంట్. మన దగ్గర ఏంటి చూడండి, ఇక్కడ ఎనాఫ్ అనేసి వచ్చింది. ఎనాఫ్ టైం. మన దగ్గర సరిపడేంత టైం లేదు, త్వరగా వెళ్ళకపోతే ఆ పని జరగదు. బిసైడ్స్ వీఆర్ టూ టైర్డ్. చూడండి, వీఆర్ టూ టైర్డ్ ఆఫ్ వెయిటింగ్. ఒకవేళ ఎక్కువ సమయం, క్వైట్ టైర్డ్ అంటే కొంచెం కూడా ఎక్కడ వస్తుంది. ఓకే, ఎలా? దిస్ ఇస్ ద రాంగ్. ఎనాఫ్ టైర్డ్ అనేసి మనం ఎప్పుడు చెప్పము. క్వైట్ టైర్డ్ రాంగ్. సో రైట్ ఆన్సర్ ఏంటంటే క్వైట్ టైర్డ్ అంటే టూ టైర్డ్ అని చెప్పాలి, క్వైట్ టైర్డ్ అని చెప్పకూడదు. సో టూ టైర్డ్ అంటే ఎక్సెసివ్లీ అని అంటారు. అంటే ఎనఫ్ అంటే సఫిషియంట్. అంటే మన దగ్గర సఫిషియంట్ టైం లేదు. ఒకవేళ ఇంకొక బస్సు కోసం మనం వెయిట్ చేస్తే టూ టైర్డ్నెస్ అనేసి అంటాం. సో రైట్, సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. వెసియస్. చూడండి, ఇక్కడ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సియోస్ అనేసి అంటాం. సో ఓయుఎస్ అన్నిటి దగ్గర వస్తుంది. చూడండి, ఓయుఎస్ పోయింది, ఈజీగా దొరికిపోయిందా? ఓయుఎస్ ఎక్కడ రైట్, ఎక్కడ రైట్. వెసియస్కి విసియస్ అని అంటాం. సో విసి కాబట్టి సిఎస్ఐ పోయింది, ఎక్కడ ఎస్సి వచ్చింది పోయింది. కాబట్టి ఇక్కడ సిఐ ఉంది, ఇక్కడ కూడా సిఐ ఉంది. బోత్ ఆర్ ది రైట్. అంటే ఆల్రెడీ తప్పు ఉంది కాబట్టి ఇది పోయింది. రైట్ ఆన్సర్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, దీని అర్థం ఏంటంటే క్రూయల్ ఆర్ వైలెన్స్ అని చెప్పవచ్చు. సో ప్రతి ఒక్క దానిలో ఈ స్పైల్ అంటే మీరు ఎప్పుడైనా స్పెల్లింగ్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక 10 రూల్స్ ఉంటాయండి స్పెల్లింగ్. ఆ రూల్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 70. సెలెక్ట్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్. చూడండి, మన రికార్డ్ అసిస్టెంట్ చెప్పేటప్పుడు కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, చూస్ ది మోస్ట్ అప్రోప్రియేట్ గ్రామటికల్ సెంటెన్స్ అను. ఈ గ్రామటికల్ సెంటెన్స్ రికార్డ్ అసిస్టెంట్కి ఎక్కువ ఇవ్వడం జరిగింది. అందుకోసమే నేను ఒక 10 మోడల్స్ క్వశ్చన్స్ తయారు చేస్తున్నాను. ఈ 10 మోడల్స్ నుంచే రిపీటెడ్గా క్వశ్చన్స్ ఎగ్జామ్ హాల్లో
రావడం జరుగుతుంది. నేను ఏ మోడల్స్ అయితే తయారు చేస్తున్నానో రానున్న రోజులు ఈ 10 మోడల్స్ నుంచే మనం క్వశ్చన్స్ ఎగ్జామ్లో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 మోడల్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా తయారు చేస్తాము అంటే, ఒక ప్రజెంట్ టెన్స్ ఈరోజు నేర్చుకున్నామండి. ప్రజెంట్ టెన్స్ నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఈ 10 మోడల్స్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎలా వస్తుంది, ఎలా నేర్చుకుంటే మిత్రమా ఎగ్జామ్ హాల్లో ఈజీగా మనం ఆన్సర్ చూస్ చేయొచ్చు. ముందే బాగా ప్రాక్టీస్ అయిపోయి ఉంటాం కదా, సో దట్ ఈస్ అందుకోసమే. సో రైట్, నెక్స్ట్ ఇప్పుడు సెలెక్ట్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అని. గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే గ్రామర్ పైన కమెండింగ్ ఉండాలి. మరి ఎలా చూద్దాం? సిన్స్ పండిట్, ఓకే, సిన్స్ అనేది దగ్గర సిన్స్ ఉంది. పండిట్ జీ, పండిట్ జీ, పండిట్ జీ, పండిట్ జీ. సో ఎప్పుడైతే పండిట్ జీ సబ్జెక్ట్ రాసిన తర్వాత మనం ఏం చేయాలి? సెంటెన్స్ నెగటివ్ రూపంలో ఉంచాలి అంటే ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ ప్లస్ నెగటివ్ రాయాలి. ఏంటి రాయాలమ్మా? సబ్జెక్ట్ రాసిన తర్వాత హెల్పింగ్ వర్బ్ ప్లస్ నెగటివ్ ఫామ్ కదా. ఎందుకంటే అసర్టివ్ సెంటెన్స్ లో రాయాలి అంటే ఎక్కడ నెగటివ్ ఫామ్ ముందు ఇచ్చాడు పోయింది, ఇక్కడ కూడా నెగటివ్ ఫామ్ ముందు ఇచ్చాడు పోయింది. సో ఫస్ట్ ఆప్షన్ చూస్ రాంగ్. ఇప్పుడు మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్లు చూడండి, ఎక్కడ హెల్పింగ్ వర్బ్, ఎక్కడ హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ ఇవ్వడం జరిగింది. రైట్, రెండింటి దగ్గర హెల్పింగ్ వర్బ్ ఉంది. రైట్, గుడ్. తర్వాత నెగటివ్ ఫామ్ ఉంది, నెగటివ్ ఫామ్ ఉంది. ఎస్, హెల్పింగ్ వర్బ్ వచ్చిన తర్వాత నెగటివ్ ఫామ్ ఉంది. ఇది రైట్, ఇది రైట్. తర్వాత ఎక్కడ చూడండి వర్బ్ 2 ఉంది, ఎక్కడేమో వర్బ్ 1 ఉంది. ఎప్పుడైనా డిడ్ హెల్పింగ్ వర్బ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ ఎప్పుడైతే డిడ్ వస్తుందో ఖచ్చితంగా వర్బ్ 1 రావాలి డిడ్ వచ్చేటప్పుడు. ఓకే, వర్బ్ 2 రాస్తే అది తప్పు అవుతుంది, కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. పోయిందా? సో సింపుల్ గా రాయవచ్చు. ఓన్లీ ది టెన్స్ స్ట్రక్చర్ తెలిస్తే ఈ ఆన్సర్ మీ సొంతం అయిపోతుంది. కాబట్టి ఇటువంటి క్వశ్చన్ అవలీలగా మన కోర్సు తీసుకుని ప్రిపేర్ అయిన వారికి అవలీలగా ఇది ఇటువంటి రాయగలుగుతారు. ఎంత ఉంది మిత్రమా? కేవలం 750 రూపీస్ మాత్రమే కదా. దీంట్లో జీకే మొత్తం ఇస్తున్నాము, విత్ లేటెస్ట్ క్లాసెస్ ఇస్తున్నాము. ఏవైతే అప్డేట్ చేయలేదు అప్డేట్ చేస్తూనే ఉన్నాను ఇంకా. ప్లస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఇంగ్లీష్కి అయితే కంప్లీట్ కోర్స్, బేసిక్ గ్రామర్ ఏ ప్లాట్ఫారంలో లేకుండా మనం బేసిక్ గ్రామర్ ఇస్తున్నాం, అది ఇస్తున్నాము. ప్లస్ మెటీరియల్ ఇస్తున్నాము, దాదాపు 75,000 బిట్స్ కూడా అందిస్తున్నాను. సో అది గమనించండి. సో వీలైతే పర్చేజ్ చేయని వారు ఇమీడియట్లీ పర్చేజ్ చేయండి. నేనైతే ఇక్కడ 100% ఎస్యూర్ ఇస్తున్నానండి. ఇంగ్లీష్లో మన కోర్స్ తీసుకుని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 36+ ఉండే అవకాశం ఉండదు, బిట్ మిస్ అయ్యే అవకాశం లేదు. ఇంక్లూడింగ్ వొకాబులరీ అయితే PDF కూడా అందిస్తున్నాం, ఆ PDF చదివితే చాలు. ఓకే, రైట్. ద డేస్ ఆఫ్ దిస్ హౌస్ మే బి పాసిబుల్ త్రూ ఏ బ్యాంక్ డేస్, బట్ యూ విల్ నీడ్ సమ్వన్ ఫర్ డేస్ అన్నారు. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ రూపంలో రావాలంటే ఏంటి రావాలమ్మా? నౌను లేదా ప్రొనౌన్. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. కన్స్ట్రక్ట్ అంటే వర్బ్, కన్స్ట్రక్షన్ అంటే నౌను, కన్స్ట్రక్షన్ అంటే వర్బ్, కన్స్ట్రక్ట్ అంటే వర్బ్. అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేషన్ అయిపోయింది. సో రెండింటి దగ్గర నౌన్ వచ్చింది. మనకేం అయింది? సబ్జెక్ట్ ప్లేస్లో మనం ఏం రాయాలి? నౌన్ రాయాలి కదా. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ హౌస్ మే బి పాసిబుల్ త్రూ ఏ బ్యాంక్ అన్న. త్రూ బ్యాంక్ అనేటప్పుడు ఏమొచ్చింది? ఇక్కడ లెండ్ వచ్చింది, ఇక్కడ లోన్ ఉంది. బ్యాంక్ నుంచి మనం ఏం తీసుకుంటాం? లోన్ తీసుకుంటాము. త్రూ ది బ్యాంక్ లోన్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మనకి తెలిసిపోయింది. లోన్ ఫర్ వాట్? ఫర్ సూపర్విజన్ కదా. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇలా మనం ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. అంటే ముందు మనం ఐడెంటిఫై చేయాలి వాట్ ద వర్డ్ ఈజ్ ఇండికేటెడ్. వర్డ్ అక్కడ ఏం సూచిస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్, fill in the blanks with the most appropriate option. The earthquake days measured 7.8 on the Richter scale. Okay, caused much damage. అంటే ఇక్కడ which, what, the and that, who ఇచ్చాడు. సో వీ నో వెరీ వెల్ which అనేది ఎప్పుడు ఉపయోగించాలి? who అంటే while it is a particular refer to the person కదమ్మా, పర్సన్కి సంబంధించింది అంటే రిలేటివ్ ప్రొనౌన్ కదా. దట్ ఈజ్ ఆల్సో రిలేటివ్ ప్రొనౌన్. సో ఇక్కడ రిస్ట్రిక్టివ్ క్లాస్ గురించి చెప్పేటప్పుడు మాత్రమే మనం ఉపయోగించవచ్చు దట్ అనేది. రిలేటివ్ క్లాస్ గురించి చెప్పేటప్పుడు మనం ఉపయోగిస్తాం. వాట్ అంటే విచ్ యూజ్డ్ ఫర్ ది అన్నోన్ థింగ్స్, ఏదైతే మనకి తెలియని విషయాల గురించి చెప్పేటప్పుడు వాటిని ఉపయోగిస్తాం. మరి విచ్ ఈస్ దేన్ని ఏ పర్పస్లో ఉపయోగిస్తామంటే విచ్ ఈస్
ఏదైనా ఒక పని జరిగింది అంటే నాన్ హ్యూమన్ థింగ్స్ అంటే విచ్ ఎప్పుడు ఒక థింగ్స్ గురించి చెప్పేటప్పుడు లేదా ఒక మ్యాటర్ గురించి తెలియజేసేటప్పుడు విచ్ని ఉపయోగిస్తాం. సో నాన్ హ్యూమన్ ఆబ్జెక్ట్ అని చెప్పవచ్చు. దీనికి ఏం చెప్పాలంటే నాన్ హ్యూమన్ ఆబ్జెక్ట్ ని చెప్పేటప్పుడు దీన్ని మనం ఉపయోగిస్తాం. కాబట్టి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే విచ్ ఈజ్ ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా? క్వశ్చన్లోనే మనం ఎరేజ్ చేసే క్వశ్చన్లోనే ఆన్సర్ ఎక్కడ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇక్కడ ఏమన్నారంటే స్పెన్ థ్రెట్. సో దీన్ని ఒక యాంటోనిమ్ రాయమని చెప్పారు. దీన్ని ఒక ఆంటోనిమ్ రాయాలి. మరి దీన్ని ఒక ఆంటోనిమ్ రాయాలంటే ముందు దీనికి సంబంధించినటువంటి మీనింగ్ తెలిసి ఉండాలి. ఎప్పుడైతే మనకి మీనింగ్ దీని ఒక ఎగ్జాక్ట్ మీనింగ్ తెలుస్తుందో అప్పుడే మనం పర్ఫెక్ట్గా రాయగలుగుతాం. స్పెండ్ దీంట్లోనే చూసారు స్పెండ్ థ్రిఫ్ట్ అనేసి ఉండాలి. వర్డ్లోనే మనకి అనిపిస్తుంది మీనింగ్ అయితే స్పెండ్ అంటే ఖర్చు పెట్టుట, అంటే ఖర్చు పెట్టేవాడు. స్పెండ్ థ్రిఫ్ట్ అంటే విపరీతంగా ఖర్చు పెట్టేవాడు అని అర్థం. అంటే దానికి అర్థం ఏంటి? ఖర్చు పెట్టకుండా దాచి ఉంచిన వాడు ఒక అనే అర్థాన్ని మనం ఇక్కడ యాంటోనిమ్గా చూస్ చేయాలి. మరి ఇక్కడ ప్రొడిగల్, ఫ్రగల్, వెస్ట్రెల్ అండ్ చూడండి ప్రొఫ్లిగేట్. ప్రొఫ్లిగేట్ మీన్స్ వాట్? దుర్వినియోగం చేసేవాడు. సో డబ్బు కానీ ధనము కానీ సమయం కానీ దుర్వినియోగం చేసేవాడు. వెస్ట్రెల్ అంటే వ్యర్థుడు, దేనికి పనికిరాని వ్యక్తి అంటాం. మరి ప్రొడిగల్ మీన్స్ వాట్? పొదుపు లేనివాడు. ఒక కొంత సంపాదన వస్తుంది అంటే ఆ సంపాదనని పొదుపు చేయకుండా ఖర్చు చేసేవాడు. సో దాన్ని ప్రొడిగల్ అంటారు. సో ఫ్రగల్ మీన్స్ అంటే ఎకనామికల్. ఓకే, ఒక మనకి ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు ఖర్చు పెట్టి మిగతా వాటిని దాచి ఉంచడము అనేసి అర్థం. సో దిస్ ఇస్ ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సెలెక్ట్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్. ఇచ్చిన వాటిలో గ్రామటికల్ కరెక్ట్ ఏది అని చెప్పారు. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ని చూసిన వెంటనే ఐడెంటిఫై చేయడానికి మనకి ఈజీగా అర్థమవుతుంది. గ్రామటికల్ కరెక్ట్ అంటే ముందు గ్రామర్ మొత్తం పైన కమెంటింగ్ ఉండాలి. ఇప్పుడు చూద్దాం. వెన్ ప్రెసిడెంట్ అని చెప్పారు. చూడండి, వెన్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ అనే ఒక వర్డ్ ని మనం ఉపయోగించేటప్పుడు, ఎందుకంటే భారతదేశంలో కానీ ఇండియన్ ప్రెసిడెంట్ అంటాం. సో అనేటప్పుడు ప్రెసిడెంట్ పెక్యులర్ మీనింగ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం రాయాలి. కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ పోయింది ఆర్టికల్లో. సో చూడండి ఇక్కడ వెన్ ద ప్రెసిడెంట్ ఇక్కడ మూడు కూడా కరెక్ట్ గా ఉన్నాయి. ఓకే, సో అలైటెడ్ ఫ్రమ్ ది ఎయిర్ క్రాఫ్ట్, అలైటెడ్ టు ది ఎయిర్ క్రాఫ్ట్, అలైటెడ్ ఫ్రమ్ ది ఎయిర్ క్రాఫ్ట్. ఫ్రమ్ ది ఎయిర్ క్రాఫ్ట్ అని రావాలా, టు ది ఎయిర్ క్రాఫ్ట్ అనేది రావాలి. చూద్దాం ఇప్పుడు. ఫ్రమ్ ది ఎయిర్ క్రాఫ్ట్ హీ వాస్ ప్రెసెంటెడ్ ఏ గార్డ్ ఆఫ్ ఆనర్. చూడండి, గార్డ్ ఆఫ్ ఆనర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇట్ వాస్ ప్రెసెంటెడ్ బై ఏ గాడ్. ఇట్ వాస్ ప్రెసెంటెడ్ అనేసి ఇక్కడ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమన్నారు? హియర్ జస్ట్ హీ ఈస్ ప్రెసెంటెడ్ అని. సో ఆల్రెడీ ద స్టేట్మెంట్ అంటే వెన్ అనేది పాస్ట్ ని సూచించింది. ఎక్కడేమో చూడండి ప్రెజెంట్ ని సూచించింది. పోయింది ఈజ్ అనేది రాంగ్. సో తప్పు. అయితే మనకి ఫస్ట్ ఆప్షన్ పోయింది, సెకండ్ ఆప్షన్ పోయింది. వెన్ అని సూచించేటప్పుడు మనం రాసాం ఆల్రెడీ. వెన్ ద ప్రెసిడెంట్ ఎలక్టెడ్ ద స్టేట్మెంట్ ఈస్ ఆల్రెడీ పాస్ట్. కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మళ్ళీ ఏం చేశారంటే ప్రెసెంట్ లో ఉంది. కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. మనం ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే సెకండ్ థర్డ్. వెన్ ద ప్రెసిడెంట్ చూడండి, వెన్ ద ప్రెసిడెంట్ ఎలక్టెడ్ ఫ్రమ్ ది ఎయిర్ క్రాఫ్ట్, ఇక్కడ టు ది ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. హీ వాస్ ప్రెసెంటెడ్ గార్డ్ ఆఫ్ ఓనర్. ఇక్కడ మన ఇట్ వాస్ ప్రెసెంటెడ్ బై గార్డ్ ఆఫ్. సో ప్రెసిడెంట్ ని పాయింట్ అవుట్ చేసేటప్పుడు వాట్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ సబ్జెక్ట్. సో ఇక్కడ ఏడ్ వచ్చింది, సబ్జెక్ట్ ఇట్ వచ్చింది. సో దిస్ ఇస్ ద రాంగ్. ఇట్ ఎప్పుడు రావాలి? న్యూట్రల్ జెండర్ వచ్చేటప్పుడు ఇట్ని మనం ఉపయోగించాలి. అంటే వాట్ వీ పర్టికులర్ వీ కాంట్ ఫైండ్ అవుట్ ఏ పర్టికులర్లీ, దేన్నైనా ఒక పర్టికులర్ గా పాయింట్ అవుట్ చేసి చూపించలేమో అప్పుడు మనం ఇట్ని సబ్జెక్ట్ రూపంలో ఉపయోగించాలి. ప్రెసిడెంట్ అని చెప్పేటప్పుడు పర్సన్, సో వీ కెన్ రైట్ హీ. ఓకే, సో ఎగ్జాక్ట్ ఆన్సర్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. తర్వాత ఫ్రమ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ ఆర్టికల్ లో రావాలి. ఓకే, ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ రావాలి ప్లస్ ఫ్రమ్ అనేది రావాలి. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్. ఇది గ్రామటికల్. అంటే ఒక సెంటెన్స్ లో ఎటువంటి దాంట్లో
టెన్స్ తో పాటు రిలేషన్స్ ఉంది, ప్రిపోజిషన్ తో పాటు కూడా రిలేషన్షిప్ ఉంది. ఎలా గ్రామర్ మొత్తం పైన కామెండింగ్ ఉంటేనే మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ చూస్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 parts. అమ్మో, select the part that contain an error from the common error అంటాం, an error from the given option. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి 4 ఆప్షన్ లో ఎర్రర్ ఎక్కడ ఉంది ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పడం జరిగింది. As I was waiting at the bus stop, I saw a balloon carrying the Pepsi advertisement floating on the air. ఎయిర్ బెలూన్స్ మనం చూస్తుంటాం కదమ్మా. సో ఇక్కడ ఏ పార్ట్ లో తప్పు ఉంది మనం. as I was waiting it, as I was అని చెప్పారు. సో as I was, yes, సబ్జెక్ట్ I, was helping verb వచ్చింది, వెయిటింగ్ అనేది verb 4 వచ్చింది, హెల్పింగ్ verb was వచ్చేటప్పుడు వెయిటింగ్ కరెక్టే. ఎట్ ది బస్ స్టాప్ ఎక్కడ కూడా మిస్టేక్ లేదు. I saw balloon, I సబ్జెక్ట్, saw అంటే verb 2 ప్లస్ ఆబ్జెక్ట్, ఆర్ కేరింగ్ ది పెప్సీ అడ్వర్టైజ్మెంట్. సో ఎక్కడ కూడా సెకండ్ స్టేట్మెంట్ కూడా రైటే కదమ్మా. సో బెలూన్, కేరింగ్ ది పెప్సీ అడ్వర్టైజ్మెంట్ కూడా రైట్. ఈ 3 మనకి కరెక్ట్ అయిపోయింది. సో మిగిలింది ఏంటంటే ఫ్లోటింగ్ ఆన్ ది ఎయిర్ అని ఇచ్చారు. చూడండి, ఫ్లోటింగ్ ఇన్ ది ఎయిర్. సో ప్రపోజిషనల్ ఎర్రర్ ఎక్కడ కనిపించింది. ఆన్ ది ఎయిర్ అని చెప్పకూడదు ఇక్కడ. వి షుడ్ నాట్ యూజ్ ఆన్ ది ఎయిర్. సో ఫ్లోటింగ్ ఆన్ ది ఎయిర్ కాదు, ఫ్లోటింగ్ ఇన్ ద, ఏట్ వస్తుందమ్మా, ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. గాలిలో, గాలి పైన కాదు కదా. సో రైట్ ఆన్సర్ ఏంటి రావాలి, ప్రపోజిషనల్ ఎర్రర్ అక్కడ కనిపించింది. హోప్ యు అండర్స్టాండ్. ఇది మనం తెలుసుకోవాల్సింది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే. సి, ఇక్కడ కూడా గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అడిగారు. ఐఎమ్ హ్యాపీ దెన్ యూ హ్యావ్ డిస్టింగ్విష్ యువర్ సెల్ఫ్ ఇన్ ది గ్రూప్ డిస్కషన్. స్టేట్మెంట్ చూడండి, ఐఎమ్ హ్యాపీయర్ అని చెప్పారు. అంటే డిగ్రీ ఆఫ్ కంపారిజన్ మనం చెప్పేటప్పుడు వీ షుడ్ రిమెంబర్ దట్ అక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దెన్ అని ఎలా రాస్తామో హ్యాపీయర్ వచ్చేటప్పుడు దెన్ వస్తుంది కదమ్మా. దెన్ ఎలా రావాలి, కానీ ఎక్కడ చూడండి, ఐ హావ్ టు అబ్జర్వ్ హియర్. క్వశ్చన్ ని మీరు కొంచెం గమనించండి అమ్మా. క్వశ్చన్ ని గమనిస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ దెన్ వచ్చింది, ఇక్కడ దెన్ వచ్చింది, కాబట్టి రెండు కూడా దెన్ కి చాలా డిఫరెంట్ ఉంది. ఐఎమ్ హ్యాపీ దట్, ఇక్కడ కూడా ఐఎమ్ హ్యాపీ దట్ యూ హ్యావ్ డిస్ట్రిబ్యూట్స్. హ్యాపీ దట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి వచ్చింది, హ్యావ్ వచ్చింది. సో వేర్ ఇస్ ద సబ్జెక్ట్, ఎందుకంటే ఈ దట్ అని మనం ఉపయోగించేటప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. ఏమంటామమ్మా, రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ రాసిన తర్వాత దాట్ యూ హ్యావ్, ఇక్కడ సబ్జెక్ట్ యూ హ్యావ్ డిస్టింగ్విష్ సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ వచ్చింది. ఎక్కడ ఏమొచ్చింది, హెల్పింగ్ వర్బ్ యువర్ సెల్ఫ్ అని ఇక్కడ వచ్చింది, సబ్జెక్ట్ లేదు. సో కాబట్టి ఎవరిని సూచింది, దట్ యూ హ్యావ్ డిస్టింగ్విష్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా గ్రామటికల్ రూపంలో మిస్టేక్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ రెండింటిలో ఉన్నటువంటి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే దిస్ ఇస్ ఐఎమ్ హ్యాపీ దట్ యూ హ్యావ్ డిస్టింగ్విష్ యువర్ సెల్ఫ్ ఇన్ ది గ్రూప్ ఆఫ్ డిస్కషన్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, fill in the blanks with the correct tense of the given in the bracket అన్న. In spite of ఏం చెప్పారమ్మా, in spite of several time constraint we days complete the project satisfactorily అన్నారు. మరి కంప్లీట్ అనే పదానికి సరైనటువంటి వర్డ్ రాయాలి. ఇక్కడ వి వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ అంటే మనకి ప్లూరల్. ఎక్కడ చూడండి, వాజ్, కుడ్, కెన్ వచ్చింది. కుడ్ అనేది ప్లూరల్ రాయవచ్చు. సో వాజ్ అయితే సింగులర్, వి అంటే ప్లూరల్ కాబట్టి మనం వాజ్ రాదు. అయితే కెన్ కంప్లీట్ అంటే ఫ్యూచర్ లో మనం రాయాలి. సో ఇన్ స్పైట్ ఆఫ్ అని వచ్చింది, ఓకేనా, సెవరల్ టైమ్స్. సో ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ ఇన్ ద పాస్ట్ ఇన్ స్పైట్ ఆఫ్, కాబట్టి కెన్ రాదు, కుడ్ రాదు. సో రైట్ ఆన్సర్ అయితే were able to complete. Okay, so in spite of several time constraint we were able to complete అనేది the exact answer. Hope you understand. ఇంకా మనం ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి 100 వరకు, కాబట్టి ఒక్కొక్కటి క్లియర్ గా చూద్దాం. ఏమన్నారంటే సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది ఇడియమ్స్ అండర్లైన్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో ఇడియం ని ఇక్కడ అండర్లైన్ చేయడం జరిగింది, నేను పాయింట్అవుట్ చేయడం జరిగింది కలర్ మార్చి. మై బాస్ టోల్డ్ మీ పాయింట్ బ్లాక్ దట్ మై రిక్వెస్ట్ ఫర్ లీవ్ కుడ్ నాట్ అక్సెప్టెడ్ అని ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ బ్లాక్ అనే పదానికి సరైనటువంటి మీనింగ్ మనం రాయాలి. అది కూడా ఇడియం. వీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ టు అవర్ మదర్ టంగ్. మనం ఒకవేళ ట్రాన్స్లేట్ చేసి అది తప్పు అవుతుంది. సో పాయింట్ బ్లాక్ అని చెప్పేటప్పుడు మై బాస్ టోల్డ్ మీ,
సార్ పాయింట్ బ్లాక్ అంటే నా బాస్ గారు నన్ను చాలా స్ట్రైట్ గా చెప్తారు, అంతే కదా, చాలా డైరెక్ట్ గా చెప్తారు, ఇటు అటు కాదు, ఇదే పాట, ఈ పని ఇలా చెయ్యి, అంతే, ఇంకొక మాట చెప్పరు కదా. సో వాట్ వి సే, సో డైరెక్ట్లీ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, అంతే కదా. ఇంకా దీని గురించి అంటే హీ సెడ్ వితౌట్ ఎనీ హెసిస్టేషన్ అని, అంటే దీని అర్థం ఏంటి డైరెక్ట్లీ అంటే పాయింట్ బ్లాక్ అనే అర్థం ఏంటి అంటే సో హీ సెడ్ వితౌట్ ఎనీ హెసిస్టేషన్, విసిగించకుండా బ్లంట్లీగా డైరెక్ట్ గా ఒక పాయింట్ ని చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్. ఇది మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ బి కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనడం జరిగింది. ఏ క్లోజ్డ్ పొలిటికల్ మీటింగ్, దీనికి సరైన ఎవేషన్ మీన్స్ వాట్. సో ఎవేషన్ మీన్స్ గోయింగ్ గుడ్ బై కాజ్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఎవేషన్ మీన్స్ వాట్. Here we should understand the act of avoiding something or such as duty కానీ లేదంటే దేని నుంచి అంటే తప్పించుకోవడము అనేసి అంటారు. నేను మీకు ఇవ్వాల్సిన డబ్బుని ఇవ్వకూడదు. ద యాక్ట్ ఆఫ్ డూయింగ్ అంటే అవాయిడింగ్ సంథింగ్, లేదా నాకు నచ్చింది మీరు ఏదో చెప్పారు ఆ పని చేయడంలో తప్పించుకోవడం. నెక్స్ట్ గోయింగ్ మీన్స్ వాట్, వీ షుడ్ నో మోస్ట్లీ ద యాక్ట్ ఆఫ్ లివింగ్ ఆర్ డిపార్టింగ్ అని కూడా చెప్పవచ్చు. గుడ్ బాయ్ అంటే వీ షుడ్ సే సో టోటలీ కంప్లీట్ గా వీఆర్ పార్టింగ్ ఫ్రమ్ ది సమ్ వన్ ఆర్ దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఆఫ్ అవర్ కన్వర్జేషన్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ వాట్ ఆర్ ఇట్ మే బి గుడ్ బై. సో వాట్ ఈస్ ద కాజ్ ప్లస్ ఏ మీటింగ్ ఆఫ్ సపోర్టర్ ఆర్ మెంబర్స్. సో దీన్ని ఏమంటామంటే ఏ క్లోజ్డ్ పొలిటికల్ మీటింగ్ మీన్స్ వాట్ మీన్స్ ఏ మీటింగ్ ఆఫ్ ఎ సపోర్టర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ పొలిటికల్ పార్టీ. ఒక పొలిటికల్ పార్టీలో ఒక వ్యక్తి సీఎం అవ్వాలి అంటే తన ఆధీనంలో ఎమ్మెల్యే అందరూ కూడా తనకి సపోర్ట్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఏ మీటింగ్ ఆఫ్ సపోర్టర్స్. ఆ మీటింగ్ పొలిటికల్ మీటింగ్ జరుగుతుందంటే ఆల్ ది ఎమ్మెల్యేస్ ఆర్ ది సపోర్టెడ్ టు ద మెయిన్ పర్సన్ టు చీఫ్ పర్సన్ టు బికమ్ ఏ సీఎం. సో దాన్ని అటువంటి సందర్భంలో మనం ఉపయోగిస్తుంటాం. ఓకే, ఇటువంటి పదాలన్నీ కూడా మన ఏప్లో క్లియర్గా మెటీరియల్లో చాలా డీటెయిల్గా చెప్పడం జరిగిందమ్మా. ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ కంటెంట్ ఇవ్వడం జరిగింది. సెట్ ది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో ఇంతకంటే ఇంకేంటి రాయాలి. సో ఇక్కడ ఏంటన్నారు విల్ఫుల్. ఇక్కడ 4 పదాలు ఇచ్చారు. విల్ అంటే మనం ఎలా రాస్తామంటే మోస్ట్లీ వి షుడ్ సే విల్ అంటే ఎస్ విల్, అయితే డబుల్ రాస్తాం విల్ అనేది రైట్. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి ఎక్కడ డబుల్ ఇక్కడ డబుల్ ఇచ్చాడు విల్ఫుల్. అయితే ఫుల్లో ఇక్కడ ఫుల్ మనం రాసేటప్పుడు ఎలా రాస్తాం, కానీ ఈ 2 పదాలని మనం కలిపి రాసేటప్పుడు ఒక ఎల్ పోతుంది. సో విల్ ఒక ఎల్ ఫుల్ ఒక ఎల్ పోతుంది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, అన్నిట్లో దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ది గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్ అని. వన్ హూ రన్స్ అవే ఫ్రమ్ జస్టిస్. ఏడన్నారమ్మా, వన్ హూ runs away from the justice. Yes. So resistors, factive, affronter, survivor 4 పదాలు ఇవ్వడం జరిగింది. వన్ హూ రన్స్ అవే ఫ్రమ్ ది జస్టిస్ అని 4 పదాలు ఇచ్చారు. సో ఇక్కడ ప్రతి ఒక్క పదానికి మనం క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వాట్ ఇస్ ద రెసిస్టర్, ఫాక్టివ్, అఫర్టర్, సర్వైవర్ అంటే వన్ హూ పర్సన్ ఈస్ కంటిన్యూస్ టు లివ్ ఆర్ ఎగ్జిస్ట్ especially after dangerous or even or a difficult ordeal, such a things we call a survivor. అంటే మన జీవితంలో మనం సర్వైవ్ అవ్వాలి కదా, సో దట్ ఈస్ కాల్డ్ సర్వైవర్. మరి ఎఫ్రాంటర్ మీన్స్ వాట్, సమ్వన్ హూ ఇన్సల్ట్ ఆర్ అఫెండ్ సమ్వన్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎప్పుడైతే ఇన్సల్ట్ చేసే వ్యక్తిని మనం ఏం చెప్పవచ్చు అంటే ఎఫ్రాంటర్ అని చెప్పవచ్చు. మరి రెసిస్టర్ మీన్స్ వాట్, సో రైట్, resistor means we should give one person who oppose or withstand something ఈ టెక్నికల్ ఇష్యూ. సో such type of words we call resistor అంటారు. రెసిస్టర్ అంటే ఇప్పుడు రెసిస్టర్ అంటే ఏంటి చెప్పు, ఏ పర్సన్ హూ అపోజ్, ఎవరైతే ప్రతిదానికి అపోజ్ చేస్తుంటారో అపోజ్ చేసి ఆ మాట పైన విత్ స్టాండ్ సంథింగ్, ఆ మాట పైన నిలబడి ఉండే వ్యక్తిని రెసిస్టర్ అంటారు. మరి ఫాక్టివ్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మరి ఫాక్టివ్ అంటే విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫాక్టివ్? ఎ పర్సన్ హూ హెస్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ఎ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి తప్పించుకునేవాడు.
అవే ఫ్రమ్ జస్టిస్ కదా, అందుకోసం ఒక ప్లేస్ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయే వ్యక్తిని మనం ఏం చెప్పవచ్చు అంటే ఫగిటివ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్. సో ఇలా మనం చూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది ఇడియం అనేసి అడగడం జరిగింది. మరి ఏంటి ఆ ఇడియం అనేది ఇక్కడ చూడండి, అండర్లైన్ వర్డ్, ఈ పార్ట్ అండర్లైన్. సో ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ఆఫ్ దిస్ మీన్స్ ఫిక్స్డ్ ఇన్ అన్ ఓపెన్ సీక్రెట్ అని చెప్పారు. మరి ఈ ఓపెన్ సీక్రెట్ సరైనటువంటి ఇడియం మనం రాయాలి. ఇక్కడ 4 ఆప్షన్ ఉంది. ఎ సీక్రెట్ దట్ ఈస్ వెల్ నాన్, ఎ వెల్ హైడెడ్ సీక్రెట్, ఎ సీక్రెట్ నాన్ ఓన్లీ టు ఫ్యూ, ఎ ఫ్యూ కెప్ట్ ఎ సీక్రెట్, ఎ వెల్ కెప్ట్ సీక్రెట్ అని చెప్పాడు. ఇలా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వి సే ఓపెన్ సీక్రెట్ ఈస్ ఎ పారాడాక్స్. సో ఇట్ ఇస్ ఎ పారాడాక్స్ మీనింగ్. సో ఎవ్రీ వన్ నోట్స్ ఇట్ డిస్పైట్ ఇట్ బీయింగ్ అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు దాని గురించి సంపూర్ణంగా తెలుసుకోవడమే ఓపెన్ సీక్రెట్ అంటాం. అంటే ఇక్కడ దాని గురించి అందరికీ తెలుసు, మరి అటువంటి సందర్భంలో దాన్ని మనం ఉపయోగించవచ్చు, ఓపెన్ సీక్రెట్ అని చెప్పవచ్చు. ఓకే నెక్స్ట్ సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ రాయమన్నారు. దేనికి యాంటోనిమ్? సో లెవరస్. లెవరస్ అనే పదానికి యాంటోనిమ్స్ రాయాలి. రైట్. ఎక్స్ప్లాయిట్, ఇన్ఫీరియారిటీ, బెనిఫిట్, క్లౌడ్, ఇలా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే రికార్డ్ అసిస్టెంట్ మనం గమనిస్తున్నాం. ఈ రికార్డ్ అసిస్టెంట్ లో ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తుంటే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ వీటికి సంబంధించి కొంచెం భిన్నంగా కనిపిస్తుంది ఇక్కడ. సో లెవరేజ్, లెవరేజ్ మీన్స్ వాట్? దీన్నే మనం ఏం చెప్పొచ్చు అంటే పరపతి అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చమ్మా? పరపతి అని చెప్పొచ్చు. మరి పరపతి అంటే ధన సంపద ఉన్న వ్యక్తిని పరపతి అంటారు. సో హూ హ్యాస్ వాట్ ఈస్ పవర్. సో ఎవరికైతే పవర్ ఉంటుంది, అడ్వాంటేజ్ ఉంటుంది వారికి. ఓకే. ఎక్స్ప్లాయిట్, ఇన్ఫీరియారిటీ, బెనిఫిట్, క్లౌడ్ అని చెప్పారు. క్లౌడ్ ఏంటంటే పలుకుబడి అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అమ్మా? పలుకుబడి అని చెప్పొచ్చు. బెనిఫిట్ అంటే ఏంటి చెప్పవచ్చు? లాభం లేదా ప్రయోజనము అని చెప్పవచ్చు కదా. ఇన్ఫీరియారిటీ, ఆయన చాలా ఇన్ఫీరియారిటీగా ఉంటారు, అంటే తక్కువ తనకు, ఎందుకో నా దగ్గర ఏం లేదు, లోన్లీనెస్, నా వల్ల ఏం కాలేదు, నేను వాళ్ళు పెద్దవాళ్ళు, నేను చిన్నవాడిని, నాకు ఎందుకు ఇవన్నీ అని సార్. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫీరియారిటీ. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మరి ఎక్స్ప్లాయిడ్ అంటే దోపిడి అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అమ్మా? దోపిడి అని చెప్పొచ్చు. ఎక్స్ప్లాయిడ్ అంటే దోపిడి. రైట్. కాబట్టి ఇన్ఫీరియారిటీ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. ఇక్కడ 2 బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. ఇట్ వాజ్ హర్ ఫస్ట్ ప్రెజెంటేషన్ బట్ సీ స్పోక్ డేస్ అండ్ డేస్ అని చెప్పారు. బట్ సీ అనేది సబ్జెక్ట్, స్పోక్ అనేది వర్బ్. సో ఆబ్జెక్ట్ లో మనం ఏం రాయాలనేది మనం ఇక్కడ గమనించి తెలిసిపోతుంది. సో ఇక్కడ చూడండి, కాన్ఫిడెంట్లీ, కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్లీ, కాన్ఫిడెంట్, సో మోర్ కాన్ఫిడెంట్లీ. సో ఇక్కడ ఏ వర్డ్ అయితే మనం రాసేటప్పుడు మనం వర్డ్ ని మోడిఫికేషన్ చేయమో మోర్ అని రాస్తాం, యాడ్ చేస్తాం. మోస్ట్ అని యాడ్ చేస్తాం. సో నాట్ నెసెసరీ టు యాడ్. అయితే ఇక్కడ కాన్ఫిడెంట్లీ, కాన్ఫిడెంట్ అండ్ కాన్ఫిడెంట్లీ, సో రెండిట్లో మనం గమనించాల్సింది ఏంటంటే కాన్ఫిడెంట్లీ అనేది అడ్వర్బ్. రైట్. మరి ఇక్కడ ఎఫెక్టివ్ అని ఇచ్చాడు, ఎఫెక్టివ్లీ. సో ఎఫెక్టివ్లీ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది, ఎఫెక్టివ్లీ అనేది ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. సో వాక్యం చివర మనం చేసేటప్పుడు ఏం చెప్పాలంటే అడ్జెక్టివ్ రాయాలి అంటే పర్సన్ యొక్క క్వాలిటీని తెలియజేయాలి. అంటే అడ్వర్బ్ అంటే వర్బ్ ని మోడిఫై చేసేటట్టు రాయాలి. ఇక్కడ వర్బ్ ఉంది కదా, వర్బ్ తను ఏ విధంగా మాట్లాడింది కదా, తను ఏ విధంగా మాట్లాడింది అనే వర్బ్ యొక్క గుణాన్ని గురించి తెలియజేస్తుంది. ఇక్కడ వర్బ్ ఒక క్వాలిటీ గురించి తెలియజేస్తుంది, వర్బ్ ని మోడిఫికేషన్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ 7 వర్బ్ నే రాయాలి. ఎలా రాయాలి? కాన్ఫిడెంట్లీ, ఎఫెక్టివ్లీ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడేమో కాన్ఫిడెంట్ ఉంది, ఎఫెక్టివ్లీ అక్కడ ఒక 7 వర్బ్ ఉంది, అక్కడేమో అడ్జెక్టివ్ ఉంది, తను ఏ విధంగా మాట్లాడుతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేసింది. సెట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్ అన్నారు. పెక్యులియర్ అనే పదానికి సినోనిమ్ రాయమన్నారు. మరి పెక్యులియర్ అంటే మనకి తెలుసు, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డ్ అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆర్కెటైపల్ అండ్ బెజా, కన్వెన్షనల్, కాంబినేషనల్. ఇలా 4 పదాలు చూడండి. ఇక్కడ పదాలు కొంచెం రికార్డ్ అసిస్టెంట్ లో ఉన్న పదాలు కొంచెం మనం చూస్తే కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ వచ్చాయి. ఎక్కడేమో సాధారణమైన పదం, ఎక్కడ 4 ఆప్షన్ లో కొన్ని పదాలు ఎప్పుడు కూడా వినని పదం.
ఆర్కిటెక్టుల్ అనేసి ఇచ్చాడు. బిజువర్, కన్వెన్షనల్, కాంపెన్సనల్, దీనికి సంబంధించి మీనింగ్ రాయమని చెప్పారు కదా. మరి విచ్ ద పెక్యులర్ అంటే ఏం చెప్పొచ్చు దీనికి? పెక్యులర్ మీన్స్ ఎస్, పెక్యులర్ మీన్స్ ఇట్ ఈస్ ఎ స్ట్రేంజ్ లేదా అన్యూజువల్. సో ఏం చెప్పొచ్చు? అన్యూజువల్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి బిజువర్ అంటే వింత, కన్వెన్షనల్ అంటే సాంప్రదాయం అని చెప్పొచ్చు, కాంపెన్సనల్ అంటే పరిహారం అని చెప్పొచ్చు. సో రైట్ ఆన్సర్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్, అగ్మెంట్ ఇచ్చారు. అగ్మెంట్ కి సంబంధించినటువంటి ఎంటోనిమ్ రాయమని చెప్పారు. ఇక్కడ 4 పదాలు ఇవ్వడం జరిగింది. ఎన్హాన్స్, అలాగే ఎన్హాన్స్, నెక్స్ట్ ఏంటమ్మా అబేట్, ఎంప్లిఫై, విడెన్ అనేసి పదాలు ఇవ్వడం జరిగింది. మరి ఎన్హాన్స్ అంటే ఏంటమ్మా? మెరుగుపరచుట. ఎన్హాన్స్ అంటే మెరుగుపడతా. అగ్మెంట్ అంటే అర్థం ఏంటి సరే ముందు? అగ్మెంట్ అంటే వృద్ధి అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అమ్మా? వృద్ధి అని చెప్పొచ్చు కదా, వృద్ధి. సో కాబట్టి మనం ఏదైనా ఒక పనిని మనం చేసేటప్పుడు వృద్ధి చెందారు అనేసి డెవలప్, ఓకే, డెవలప్ అని చెప్పొచ్చు. సో వృద్ధి చెందడం. ఎన్హాన్స్ అంటే మెరుగుపరచడం. మరి ఎబేట్ అంటే తగ్గించడం. ఏం చెప్పొచ్చు? ఇది మెరుగుపరచడం అంటారు. మరి ఎంప్లిఫై అంటే విస్తరించు కదా. మరి వైడెన్ అంటే విస్తరించు. విచ్ ఇస్ ద, దీనికి ఏం రాయమన్నారు? ఎంటోనిమ్ రాయమన్నారు. ఎంటోనిమ్ రాసేటప్పుడు విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఎంటోనిమ్ అంటే ఇంక్రీజ్ అంటే ఏడమ్మా తగ్గించుట. అగ్మెంట్ అంటే వృద్ధి చెందు. ఇది ఎన్హాన్స్, ఎంప్లిఫై, విడెన్, ఆల్ దీస్ ఆర్ ది నియరెస్ట్ అండ్ సినోనిమ్స్ టు ది అగ్మెంట్. బట్ ఓన్లీ వన్ వర్డ్ ఇస్ ద ఎబట్ అంటే తగ్గించుట. దీనికి సరైన సమాధానం ఏమవుతుంది? ఎబట్ అంటే తగ్గించుట, పెంచుట, తగ్గించుట, సింపుల్ గా చెప్పవచ్చు. ఇది కూడా గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్సే. అన్నిట్లో స్టేట్మెంట్ ఒకటేనండి. ఎలా వచ్చేటప్పుడు చూడండి, ఇక్కడ హ్యాస్ నో టెస్ట్ ఫర్, హ్యాస్ నో టెస్ట్ ఫర్, హ్యాస్ నో టెస్ట్ ఫర్. సో కానీ ఇక్కడ టెస్ట్ ఫ్రమ్ ఇచ్చాడు, ప్రెపోజిషనల్ ఎర్రర్. సో ఇది రాంగ్, రాదు, క్లియర్. ఇప్పుడు మనం చేద్దాం. ఐ డూ నాట్ వాచ్ మోస్ట్ ది టీవీ సీరియల్ వచ్చింది. ఇక్కడ ఎప్పుడైనా ఒక సందర్భంలో మోస్ట్ రాయాలంటే మనం ఎప్పుడు రాయాలి మోస్ట్ అనేది? సో మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో రాయాలి. రాసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది. సో ఉన్నాడు మొత్తాన్ని సూచించేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది. ఎక్కడ వచ్చింది మోస్ట్ ఆఫ్ ది? ఎక్కడ కూడా రాలే. సో ఎక్కడ వచ్చింది? సో అన్నిట్లో మనం చూస్తే క్వశ్చన్లో మనకి ఏమన్నారంటే గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అన్నారు. ఎక్కడ రాంగ్ ఉంది, ఎక్కడ కూడా మోస్ట్ ఆఫ్ ది అనేది మోస్ట్ టీవీ సీరియల్స్ అని చెప్పారు, రాంగ్. ఎక్కడ చూడ ఐ డోంట్ వాచ్ మోస్ట్ ఆఫ్ ది టీవీ సీరియల్స్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అంటే మోస్ట్ ఆఫ్ ది టీవీలో అనేక రకాల సీరియల్స్ వస్తుంటాయి కదా. సో వచ్చిన అన్ని సీరియల్లో మ్యాక్సిమం సీరియల్స్ నేను చూడను. సో సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పడం అటువంటి చెప్పేటప్పుడు మనం ఏం రాయాలంటే ఆఫ్ ద ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, మోస్ట్ ఆఫ్ ది టీవీ సీరియల్స్. సో ఎక్కువగా నేను చూడను అని చెప్పేటప్పుడు మోస్ట్ ఆఫ్ అనేది ఎక్కడ ప్రపోర్షనల్ ఎర్రర్ అయితే దీన్నే మనం ఏమంటాం? ఫ్రేజింగ్ అని చెప్పొచ్చు, ప్రపోర్షనల్ ఎర్రర్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, the following sentence has been divided into 4 parts. ఇది కామన్ ఎర్రర్. క్వశ్చన్, as soon as you saw a masked man breaking onto the house, she raised an alarm. క్వశ్చన్ చూసి నేను చదివినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. బ్రేకింగ్ చూడండి, బ్రేకింగ్ ఆన్ టు ది హౌస్ అని చెప్పారు. సో దిస్ ఇస్ ద రాంగ్. ఏం చెప్పాలి? బ్రేకింగ్ ఇన్ టు ది హౌస్. సో ప్రిపోజిషనల్ ఎర్రర్ ఎక్కడ కనిపించింది? సో ప్రిపోజిషన్ ద ఫ్రాగ్ ఈస్, ఎక్కడ ఒక నొయ్యి ఉంది, అప్పుడు ఎక్కడ ఒక పాము ఎలాగొస్తుంది, దీనిపైన ఒక కప్ప ఉంది, అప్పుడు ఏం చెప్తుంది? ఈ కప్ప ఇమీడియట్లీ ఎప్పుడైతే పాము వచ్చిందో పైకి, ద ఫ్రాగ్ జంప్డ్ ఇన్ టు ది వెల్ అని చెప్పొచ్చు. సో ఆన్ టు కాదు, ఇన్ టు ది అలా చెప్పేటప్పుడు సో ఏడొస్తుంది? బ్రేకింగ్ ఇన్ టు ది హౌస్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెల్ ది మోస్ట్ అప్రోడ్ సినోనిమ్స్ రాయమని చెప్పారు. దేనికి? సో బర్సర్కి. ఇక్కడ ప్లెసిడ్లీ, సెరెనింగ్, సేన్ అండ్ మెనికాల్ అలా 4 పదాలు ఇచ్చాడు. మరి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్? సినోనిమ్స్ రాయమన్నారు కదమ్మా. మరి దీనికి అర్థం ఏంటి? బెర్సర్క్ అంటే కఠినమైన పోరాట యోధుడు. ఎన్ని రకాల ఇబ్బందులు, ఆటంకాలు, సమస్యలు వచ్చినప్పటికీ కూడా దేన్ని కూడా లొంగకుండా తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలనే దృఢమైనటువంటి సంకల్పంతో
తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నటువంటి వ్యక్తినే మనం ఏం చెప్పొచ్చు, బెర్సర్క్ అని చెప్పొచ్చు. అటువంటి గుణం ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండాలి. కానీ ఒక చిన్న చిన్న పొరపాటు వస్తే, చిన్న చిన్న ఇబ్బందులు వస్తే, చిన్న చిన్న సమస్యలు కృంగిపోయి అక్కడే మరి ఆగిపోయి ఫర్దర్ స్టెప్ వేయట్లేదు చాలా మంది. కానీ ఇది కాదు. మన మనసు ఎలా ఉండాలంటే, ఏదైనా ఒక పోరాటం చేయాలేటప్పుడు దృఢమైనటువంటి సంకల్పం ఉండేటప్పుడు కఠినమైన పోరాట యోధుడు అనేసి మనకి పిలుస్తారు. సక్సెస్ అయిన తర్వాత, ఫెయిల్ అయిన తర్వాత మిమ్మల్ని ఎవరు గుర్తించారు, అది విడిచిపెట్టేయండి. నెక్స్ట్ ప్లాసిడ్లీ అంటే ప్రశాంతంగా. మనం ఏం చెప్పొచ్చమ్మా, ప్రశాంతంగా. ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా ప్రశాంతతతో మనం చేస్తాం కదా. ఏదైనా పని చేసేటప్పుడు ప్రశాంతంగా మనం చేస్తాం, ప్రశాంతంగా. సెరైన్ మీన్స్ వాట్, నిశ్చలంగా. ఏం చెప్పొచ్చు, నిశ్చలంగా. మరి సేన్ అంటే ఏడమా, మనోహరంగా. ఏం చెప్పొచ్చు, మనోహరంగా అని చెప్పొచ్చు. నెక్స్ట్ మణిక. సో వాట్ ఇస్ ద, ఉన్మాదంగా. ఏం చెప్పొచ్చు, ఉన్మాదంగా. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్. సో బేసిక్స్ మీన్స్, సో మీన్స్ అవుట్ ఆఫ్ పాయింట్. ఆల్ మీన్స్ హియర్ మనం సింపుల్గా చెప్పాలంటే పీస్ఫుల్, అరే మెంటలీ సౌండ్ అండ్ కామ్, ఇటువంటి పదాలు వస్తాయి. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో దిస్ ఇస్ ద ప్లాసిడ్లీ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. ప్రశాంతంగా తను అనుకున్న పని పైనే ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ మీకు చెప్పాను, ఈ స్పెల్డ్ వర్డ్ వచ్చేటప్పుడు ఎలా మనం ఫైండ్ చేయాలంటే, అటరెన్స్ ఎన్స్ వచ్చేటప్పుడు మనం ఎలా రాస్తాం, ఏఎన్సి కదా. సో ఎక్కడ ఉంది, ఏఎన్సి. సో ఎక్కడ కూడా ఉంది, అది పోయింది. మరి అటరెన్స్, రాసేటప్పుడు ఎలా రాస్తాం, యూటీటీఆర్. ఎక్కడ ఉంది చూడండి, ఎస్ దిస్ ఇస్ ద. ఎక్కడ ఏమంటారు, ఒక యూ లేదు, అక్కడ డబుల్ టీ ఉంది, ఒక ఈఆర్, ఇచ్చింది పోయింది, ఏ ఇచ్చింది పోయింది. కాబట్టి సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. ఎక్కడ చూడండి, బోంటెస్. సో magnanimous, tight-fisted, next niggardly, avaricious. So which is the exact answer? అంటే మనం ఇక్కడ గమనించాలి, బాంటియస్ మీన్స్ వాట్, ఔదార్యము అంటారు, ఔదార్యము. సో ఇక్కడ అవర్సియస్ అంటే దురాశ, దుఃఖానికి చేటు. సో హీ వాజ్ వెరీ అవర్సియస్ పర్సన్, చాలా దురాశ, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఎక్కువ కోరికలతో ఉన్నటువంటి వ్యక్తిని దురాశ వ్యక్తి అంటారు. మరి నిగాడ్లీ అంటే పిరికితనం, ఏమని అనవచ్చు, పిరికితనం. ఇది దురాశ, మనిషికి ఎక్కువ దురాశ కలిగి ఉన్నటువంటి గుణాలు ఉంటాయి. మరి టైట్ ఫిస్టెడ్ అన్నాడు అంటే ఏదైనా బిగుతూ అంటారు, గట్టిగా ఫిక్స్ అయి ఉంటుంది టైట్గా. సో మ్యాగ్నినిమాస్ అంటే ఉదారం. ఏం చెప్పొచ్చు, ఉదారం అని చెప్పొచ్చు. ఉదారం అంటే ఏం చెప్పొచ్చు అమ్మా, ఉదారం అంటే గొప్ప ఔదార్యం కలిగినటువంటి వ్యక్తిని మనం ఉదారం అని చెప్పొచ్చు. సో రైట్ ఆన్సర్ సినోనిమ్స్ అన్నారు కాబట్టి మ్యాగ్నినిమాస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ fill in the blanks. Swapna is my day sister. Next comes Nikita. She's days than me by 2 years. older. 2 blanks వచ్చింది. అయితే ఒక దానితో పాటు కంపేర్ చేసేటప్పుడు దెన్ అని రావాలి, సింపుల్ గా టెక్నిక్. దెన్ ముందు ఈఆర్ తో పాటు వర్డ్ వచ్చాలి, రావాలి. ఈఆర్ తో పాటు ఎక్కడ ఉంది, ఓల్డ్ ఉంది, పోయింది. పాజిటివ్ డిగ్రీ, ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ పోయింది, ఎక్కడ ఉంది. అయితే రెండిట్లో ఇక్కడ ఎల్డర్ ఉంది, ఇక్కడ ఎల్డెస్ట్ ఉంది. సో ఇది మనం గమనించాలి. వైల్ యు ఆర్ గోయింగ్ టు చూజ్ ఆన్సర్, ఆల్రెడీ ఇక్కడ ఈఆర్ ఉండాలి అంటే ఇక్కడ చూడండి, ఈఆర్ ఉండాలి అంటే దెన్ ఉండాలి, దెన్ లేదు కాబట్టి రాదు. సూపర్లేటివ్ డిగ్రీతో పాటు రాయాలి. స్వప్న ఇస్ మై ఎల్డెస్ట్ సిస్టర్, దిస్ ఇస్ ద, ఈస్ మై అని చెప్పారు కాబట్టి ఎక్కడ ఏమొస్తుంది అంటే సూపర్లేటివ్ డిగ్రీతో పాటు వస్తుంది, ఎక్కడ కంపారిటివ్ డిగ్రీ వస్తుంది. ఆల్డర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. డిగ్రీ ఆఫ్ కంపారిజన్ కూడా క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పారు దీనికి, ఇది ఈడియం రాయమన్నారు. దేనికి ఈడియం రాయాలి, she made a clean sweep of all the race prizes in the athletic meet. సో అథ్లెట్ మీట్ జరిగింది కదమ్మా, దాంట్లో క్లీన్ స్వీపింగ్ మొత్తం తన ప్రైజ్ అన్ని కూడా తనే తీసుకుంది. సో దాని అర్థం ఏంటి రాయాలి, ఓన్ ఆల్ ది ప్రైజెస్, అంతేనా, ఓన్ ఆల్ ది. ఇంకా ఎలాంటి క్వశ్చన్స్కి ఈజీగా మనం రాయవచ్చు. నో మోర్ డిస్కషన్ అబౌట్ ఇట్. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగారు. ఏ పర్సన్ హూ హ్యాస్ ఏ
సఫిస్టికేటెడ్ చార్మ్స్. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఇచ్చినటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉంది మిత్రమా, ఆ పీడిఎఫ్ నుంచి ఒక ఎంటోనిమ్ కానీ, ఒక సినోనిమ్స్ కానీ, ఒక ఇడియమ్స్ కానీ, ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ మిస్ అవ్వలేదు. అంత ద బెస్ట్గా నేను అందించాను అనమాట. ఎందుకంటే ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ రిపీటెడ్ వస్తుందో బాగా తెలుసు కాబట్టి ఆ క్రైటీరియా మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏ పర్సన్ హూ హ్యాస్ సఫిస్టికేటెడ్ చార్మ్. సో సఫిస్టికేటెడ్ చార్మ్స్ అంటే డిస్క్రైబ్ మ్యాన్ హూ ఇస్ ఎ వెరీ కాన్ఫిడెంట్లీ స్టైలిష్ అండ్ చార్మింగ్. సో దాన్ని మనం చెప్పవచ్చు, దీనికి ఆకర్షణ కలిగినటువంటి వ్యక్తి. ఓకేనా? అన్చార్మింగ్, తర్వాత అన్సాఫిస్టికేట్, డెబిన్యూర్, ఆక్వర్డ్. చూడడానికి ఆక్వర్డ్గా ఉంటాడా, అసహ్యకరంగా ఉంటుందా, లేదా గందరగోళంగా ఉంటుందా? ఉండదు కదా. అన్సాఫిస్టికేటెడ్ ఆపోజిట్ వర్డ్ సోఫిస్టికేటెడ్. అన్చార్మింగ్ అంటే అసలు కళాముఖంలో లేదా, అటువంటిది. సో దీనికి ఆ రైట్ ఆన్సర్ అర్థమైపోయింది. ఈ మూడు ఆపోజిట్ వర్డ్ కాబట్టి దిస్ ఇస్ ద సినోనిమ్. డెబిన్యూర్. డెబిన్యూర్ మీన్స్ వాట్? ఎ పర్సన్ హూ ఇస్ లైక్ ఏ worldly experienced culture and refined taste. సో ఇటువంటి పర్సన్స్ మనం డెబిన్యూర్ మీన్స్ మనకి తెలుసు ఎ పర్సన్ హూ ఇస్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ స్టైలిష్ అండ్ హ్యాస్ ఎ సఫిస్టికేటెడ్ చార్మ్. అటువంటి వ్యక్తిని మనం ఏం చెప్పొచ్చు? సో డెబిన్యూర్ అని చెప్పొచ్చు. ఆక్వర్డ్ అని చెప్పాను, గందరగోళం. సమ్మన్ హూ ఇస్ క్లమ్సీ అని చెప్పవచ్చు. ఓకే, గందరగోళం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అన్నారు. మరి ఎక్కడ గ్రామటికల్ కరెక్ట్? ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్లో ఇలాంటి క్వశ్చన్ చాలా ఈజీగా రాయవచ్చు. ఎందుకంటే సెంటెన్స్ మొత్తం మనకి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎలా సార్ అంటే చూడండి, మొత్తం స్టేట్మెంట్ ఒకే రూపంలో కనిపిస్తుంది కాబట్టి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. అలాగ ఉంటుంది, ఇది లేదు. చూడండి, ఐ డిసైడ్ టు టాక్, ఐ డిసైడ్ టు టాక్, ఐ డిసైడ్ టు టాక్, ఐ డిసైడ్ టు టాక్. టు ఓల్డ్ మెన్ స్టూడ్ నెక్స్ట్ టు మీ బికాస్ ఐ ఫెల్ ఎ కైండ్ ఆఫ్ సైన్స్ ఫెసిలిటీ టువర్డ్స్ హిమ్. ఇక్కడ ఓన్లీ ఒకటి గమనించండి, ఎక్కడ డిసైడెడ్, ఎక్కడ డిసైడ్ వచ్చింది చూడండి. ఓకే, ఎక్కడ డిసైడ్, ఎక్కడ డిసైడెడ్ వచ్చింది. సో ఎప్పుడైతే మెన్ స్టూడ్ స్టేట్మెంట్ ఏమో పాస్ట్లో ఉండేటప్పుడు మనం గమనించాల్సింది ప్రెజెంట్లో ఇవ్వడం జరిగింది, పోయింది. ఓకే, సో ఇది కూడా ఎక్కడ డిసైడెడ్ ఉంది, ఎక్కడ డిసైడెడ్ ఉంది, ఎక్కడ. ఓకే, ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్, థర్డ్, ఫోర్త్ చూద్దాం. 2 old men standing next to me because I felt. చూడండి, ఫెల్ అనేసి వచ్చింది, ఇది పోయింది కాబట్టి. ఎక్కడ ఐ ఫెల్ట్, ఐ ఫెల్ట్, ఐ ఫెల్, ఫెల్ పోయింది. సో మిగిలింది మనకి ఏంటి? 2 and 3. ఐ ఫెల్ట్ ఏ కైండ్ ఆఫ్ ఫెన్సినేషన్ టువర్డ్స్ హిమ్. ఎక్కడ కైండ్ ఆఫ్ ఫెన్సినేషన్ టువర్డ్స్ హిమ్ ఇచ్చాడు, టు హిమ్ ఇచ్చాడు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే, సో రైట్, టువర్డ్స్ హిమ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇలా మనం ఐడెంటిఫై ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వన్ మస్ట్ ప్రొటెస్ట్ డేస్ట్ అగెయిన్స్ట్ రిస్క్ బట్ సమ్టైమ్స్ టేకింగ్ ఏ రిస్క్ డేస్ బికమ్స్ క్వైట్ టెంప్టింగ్ అని చెప్పారు. మరి ఇటువంటి క్వశ్చన్స్ ఎలా రాయవచ్చు సార్? సార్ చూడండి, వన్ మస్ట్ ప్రొటెక్ట్, మనకి ఇక్కడ పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి మనం రాయాలి అంటే చాలా ఈజీగా అక్కడ ఎటువంటి క్వశ్చన్స్ రాయవచ్చు. సో వన్ ప్రొటెస్ట్, వన్ మస్ట్ ప్రొటెస్ట్. వన్ గురించి చెప్పేటప్పుడు మనం ఏం చెప్తామమ్మా? మోస్ట్లీ వన్ గురించి చెప్పినప్పుడు వన్ సెల్ఫ్ కదా. సో వన్ సెల్ఫ్ ఎక్కడ ఉంది? లేదా ఇట్ సెల్ఫ్. వన్ సెల్ఫ్ ఉందా? ఉంది. సో రైట్. సో వన్ సెల్ఫ్, సెల్ఫ్స్ రాదు, ప్లూరల్ సెన్స్ చెప్పేటప్పుడు సెల్ఫ్స్ రావాలి. వన్ మస్ట్ ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ కదా, వన్ మస్ట్ ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ కాబట్టి అగేన్స్ట్ బట్ సమ్ టైమ్స్ టేకింగ్ ఏ రిస్క్. ఓకే, కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఇట్ సెల్ఫ్ ఏంటమ్మా? ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎ క్వైట్ టెంప్టింగ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ హిమ్సెల్ఫ్ అంటే పర్టికులర్ వన్ అని చెప్పారు, మేల్ ఆర్ ఫీమేల్ చెప్పలేదు కదా రాయడానికి. ఫీమేల్ అయితే హెర్ సెల్ఫ్, మేల్ అయితే హిమ్సెల్ఫ్. కాబట్టి ఆర్ సెల్ఫ్ అంటే ప్లూరల్ సెన్స్ లో చెప్పలేదు కదా, సింగులర్ సెన్స్ లో చెప్పారు కాబట్టి వన్ సెల్ఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక్కొక్క క్వశ్చన్ కానీ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ టేక్ ఎ లాట్ టైం. చాలా డీటెయిల్గా చెప్పవచ్చు, 10 నిమిషాలు చెప్పవచ్చు ఒక్కొక్క క్వశ్చన్ గురించి మాట్లాడితే. అప్పుడు క్లియర్గా అర్థం అవుతుంది. వీలైతే చేద్దాం. ఇప్పుడు దాదాపు 40 క్వశ్చన్లు ఒక సెషన్లో చెప్పాలంటే 1 hour పైన పడుతుంది కదా. సో రైట్, ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా. సి డేస్ ప్లే స్క్రాబుల్ ఎట్ ది సేమ్ టైమ్ సి డేస్ ఎక్స్ప్లెయిన్ ఏ పోమ్ టు హర్ సన్ అని చెప్పారు. ఈ స్టేట్మెంట్ దేంట్లో ఉంది? ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? ఫస్ట్ మనం గమనిస్తే ఎట్ ది సేమ్ టైమ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటెడ్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ వచ్చేటప్పుడు చూడండి, వేర్ ప్లేయింగ్, వాజ్ ప్లేయింగ్, ప్లే, ప్లేయింగ్, ఎక్స్ప్లెయిన్ అని. సో ఇది ప్రెజెంట్లో ఉంది.
ప్లేయింగ్ ఎక్స్ప్లెయిన్ రెండు కూడా కంటిన్యూస్ ఉండేటప్పుడు హెల్పింగ్ వర్బ్ ఉండాలి, లేదు పోయింది. వాజ్ ప్లేయింగ్ అండ్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అని చెప్పారు. ఎక్కడ చూడండి వెర్ ప్లేయింగ్ వాజ్ ప్లేయింగ్ అన్నారు. మరి రెండిట్లో ఏది కరెక్ట్ సార్? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సో సి అంటే సింగులరా ప్లూరలా? సి అంటే సింగులర్ కాబట్టి సి వాజ్ ప్లేయింగ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అండ్ వాజ్ ఎక్స్ప్లెయిన్ ఇక్కడ కూడా సి వచ్చింది, రెండు కూడా సింగులరే కాబట్టి వీ షుడ్ టేక్ ఏ సింగులర్ ఎక్స్ప్లెనేషన్. సార్ ఇది కూడా కరెక్టే కదా? ఎస్ కరెక్టే, కానీ ఇది కూడా కరెక్టే కదా అంటే అక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు. సో సబ్జెక్ట్ పక్కన ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ అంటే కంటిన్యూస్ రూపంలో చెప్పేటప్పుడు హెల్పింగ్ వర్బ్ అయితే ఉండాలి. సో కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. మరి క్లాస్లో మీకు అర్థమై ఉంటుంది ఏంటంటే, నేను నా వంతుకు ఏంటంటే దాదాపు 1 hour 40 క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్లో ఇస్తున్నారు, గతంలో ఏ స్టాండర్డ్లో ఇచ్చారు, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి కొంచెం అవగాహన. అంటే బ్లైండ్గా మనం ప్రిపేర్ అవ్వకుండా, ఒక ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు బ్లైండ్గా మనం ప్రిపేర్ అవ్వకుండా పర్ఫెక్ట్ నాలెడ్జ్తో పాటు మనం ప్రిపేర్ అయితే ఈ ప్రిపరేషన్ అనేది మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎక్కువ మార్క్స్ పొందడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుచేత నేను మ్యాక్సిమం ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతి ఒక్క, ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ అయింది, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ ఇంకా 2 ఉంది, అవి 2 కూడా చేసి పెట్టిన తర్వాత త్వరలో మనం లైవ్ సెషన్లో మనం కలుద్దాం. సో కోర్స్ పర్చేజ్ చేయని వారు మాత్రం కోర్స్ పర్చేజ్ చేయండి. ద బెస్ట్ క్లాస్ అండి. గ్రామర్ నుంచి అయితే బిట్ మిస్ అయ్యే అవకాశం ఉండదు, అంత డీటెయిల్గా డెప్త్గా చెప్పడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనలిస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్, అంటే 2025లో నిర్వహించిన ఎగ్జామ్లలో వచ్చినటువంటి 40 క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్లో వచ్చింది, వొకాబులరీ ఎలా వచ్చింది, గ్రామర్ ఎలా వచ్చింది, మీకు సంపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో కల్పించాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.